వేస్తుంది కదా గైస్, అడుగులు వేస్తే ఇప్పుడు టైం 12:30 అయింది. 10:30 అని చెప్పినా 12:30 అయింది, ఇంకా రాలేదు. అయిందా? బాగైందా? బాహుబలి. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మౌనికా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? సో గాయ్స్, మా హన్వికి కూర్చుంటే కుడుములు వీడియో చేయడం ఫైనల్గా ఇప్పటికైంది. మేము మహేష్ ఫ్రెండ్ బర్త్డే కానీ రెడీ అవుతుంటే ఇంతలో మా అత్త కుడుములు చేసేసింది. ఇంకేముంది, కుడుములన్నీ ఇలా సెట్ చేసేసా. హన్వి కూడా రెడీ అయిపోయింది. ఇంకా కుడుముల పక్కన కూర్చోబెట్టేసా. కూర్చుంటే కుడుముల వీడియో కొన్ని పిక్స్ తీసేసాను. ఈ కుడుములు చూడడం హన్వికి ఫస్ట్ టైం కదా, ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చింది గాయ్స్. అసలు హన్వికి మనసులో తీయాలనే ఉంది, చాలా చాలా ట్రై చేస్తుంది. కాకపోతే చేతులు ఖరాబ్ అయిపోతాయేమో అని అస్సలు పట్టుకోవట్లేదు. అట్లుంటది మనతోని. వీడియోలో ఫ్రేమ్ నీట్గా లేదు అని డోర్ వేయమంటే ఇంక ఇక్కడ కుడుములు వదిలేసి డోర్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇక్కడ కుడుములు తీసేవాడు మా తమ్ముడు అనమాట. ఏదో వాడు తీసుకుంటే హన్వి కూడా తీసుకుంటుంది, కాస్త షార్ట్ బాగుంటుందని ట్రై చేస్తున్నాడు. కానీ అప్పుడే పడుకుని లేచింది, అందుకే మత్తులో అలా చూస్తూ ఉండిపోయింది. లేకపోతే మీకు తెలియని అల్లరేం కాదనుకోండి. నెక్స్ట్ నేను కొన్ని పిక్స్ తీయడానికి ట్రై చేస్తున్నా. వచ్చేస్తున్నా. ఇంకొకటి హాయ్ చెప్పు. హాయ్ చూపేంటే ఏదో ఏదో పోయినట్టే పెడతది. హాయ్ చెప్పు నాన్న. బాయ్ 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 బాయ్. కుడుములు తీ. సరే, ఎవరికి ఇస్తావు ఇవి? మా ఆమెకి ఇచ్చేస్తావా? తీసిచ్చి, మా ఆమెకి ఇష్టం అంటాం. ఇవి పెట్టు మామ. ఇది పట్టుకో, పట్టుకో. చిరాగ్గా ఉందా నీకు? పట్టుకోము. నోట్లో పెట్టుకో. ఎంత చిరాకు పడుతుందిరా. నోట్లో పెట్టు. నోట్లోనా? ఇటు చూడు. ఏయ్ ఇటు చూడు. మా అమ్మకి చూడ. ఏయ్ స్మైల్. నవ్వు నాన్న. ఇందాక అసలు నవ్వలేదు లేచిన దగ్గర నుంచి. 1 హన్వికి ఇప్పుడే కూర్చుంటే కుడుములు అనే వీడియో తీసాం అనమాట. హన్వి ఎప్పుడో కూర్చునిపోయింది, కాకపోతే మాకు వీడియో తీసేంత స్కోప్, టైం, అంత ఆలోచన కూడా రాలేదు తీయాలి అని. ఇప్పుడు నడుస్తుంది, నడిస్తే కాదు అడుగులు వేస్తుంది కదా గైస్. అడుగులు వేస్తే అరిసిలోని ఒక వీడియో చూసాను అనమాట. అప్పుడు గుర్తొచ్చింది కూర్చుంటే కుడుములు వీడియో చేయొచ్చు కదా అని. సరే అని ఇప్పుడు ఒక ఇంట్లో చేసేసాం. వీడియో అయిపోయింది. మహేష్ వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే గైస్. లంచ్కి వెళ్దాం అనుకున్నాం. వాళ్ళు 10:30, 11 కల్లా రమ్మన్నారు.
మహేష్ ఏమో 10 నువ్వు రెడీ అవ్వడానికి లేట్ అవుతుంది కదా 10:30 అన్నాడు. ఇప్పుడు 10:30, 11, 11:30. ఇప్పుడు టైం ఎంత అయిందో చూపిస్తున్నానండి. ఇప్పుడు టైం 12:30 అయింది. 10:30 అని చెప్పినా 12:30 అయింది, ఇంకా రాలేదు. మేమేమో వచ్చి పైన వెయిట్ చేస్తున్నాం. ఎంతసేపు వెయిట్ చేయాలి, ఎప్పటికి వస్తాడు? మా ఇంటి పైన ఒక టెంపుల్ ఉంటుంది అనమాట, అక్కడ వెయిట్ చేస్తున్నాం. బాగుంది నాన్న, ఇక్కడ నీకు చల్లగా గాలి వస్తుంది, చాలా బాగుంది. బాగుంది నాన్న, సూపర్. గైస్ ఇప్పుడే అమ్మాయి ఫోన్ చేస్తుంది అనమాట. మహేష్ ఫోన్ చేస్తుంది. హలో, ఇక్కడే గుడి దగ్గర వస్తున్నా. వచ్చేసాడు గైస్, లేట్ చేయకూడదు. బై 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 చెప్పు, బై చెప్పు, బై 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 బై. చాలా 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 సేపు వెయిటింగ్ తర్వాత మహేష్ వచ్చాడు. తిను వాళ్ళ ఫ్రెండ్ అనమాట. ఫైనల్గా రీచ్ అయిపోయాం. ఇది సెలబ్రినో క్యాస్టిల్ అంట. లోపల డెకరేషన్ కూడా చాలా బాగుంది. ఓకే సార్, మండే వెళ్తా. ఓకే సార్. ఎంత గట్టి కొట్టిందంటే అంత గట్టి కొట్టింది. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. గైస్ అసలు హన్వికి బెలూన్ అంటే చాలా భయం. హన్వి బర్త్డేకి తర్వాత 2 to 3 times కూడా బెలూన్ని చూస్తే చాలా భయపడింది. అదేంటో ఈరోజు మాత్రం అసలు భయమంతా మర్చిపోయి భలే ఆడుకుంది. గైస్ ఒక సీక్రెట్ అని చెప్పేస్తున్నా అనుకోకండి, మీరు కూడా ఎవరికి చెప్పొద్దు. ఈ బెలూన్స్ మేము లోపల నుంచి దొబ్బేసాం. నెక్స్ట్ అందరం కలిసి లంచ్కి వెళ్ళాం. తెలుస్తుంది. Hanvi, please cooperate your mother, please. Turn this side. Your birthday one. తెలుస్తుందా? Hi, Hanvi. Thank you. Thank you. Da. బాబోయ్ బాహుబలి. నువ్వు కాలు పట్టుకో. తెలుగు అలాగే తర్వాత ఇంటికి వెళ్ళిపోయాం. ఈ హెయిర్ బ్యాండ్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ హెయిర్ బ్యాండ్ కొనుక్కుని మ్యాక్సిమం 2-3 years అవుతుంది. ఇప్పటికి పెట్టుకున్నాను. ఎప్పుడు బయటకు వెళ్ళినా హెయిర్ లీవ్ చేసుకొని పోనీ పెట్టుకుంటాను. ఈ బ్యాండ్ పెట్టుకునే అంత స్కోప్ ఎప్పుడు రాలేదు. ఇప్పుడు హన్వితో వెళ్ళడం వల్ల ఖచ్చితంగా జడేయాల్సి వచ్చింది. అందుకు ఈ హెయిర్ బ్యాండ్ పెట్టుకున్నాను. నాకు ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. ఏంటిది అంటున్నాను. సరిపోయి మహేష్ వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే అని చెప్పాను కదా, మేము వెళ్ళేసరికి 1 అయింది అనుకుంటా. అక్కడ పాపం చాలామంది మా కోసం 15 members అనుకుంటా వెయిట్ చేస్తున్నారు. వెళ్ళిన తర్వాత కేక్ కటింగ్ అయింది, కొన్ని పిక్స్ కూడా తీసుకున్నాం. తర్వాత లంచ్కి వెళ్ళాం, లంచ్ కూడా చేసేసాం. అక్కడ వీడియో తీసే అంత ధైర్యం రాలేదు గైస్ నాకు, ఎందుకంటే అందరూ వాళ్ళ ఫ్రెండ్స్. నాకు ఇక్కడ ఎవరో లేకుండా నేను, తమ్ముడు, అమ్మ, హన్వి, మహేష్ వీళ్ళ దగ్గర కంఫర్ట్ వస్తుంది. అంతమందిలో చేయాలంటే నాలా మీలో ఎవరికైనా సిగ్గుండి ఇలా వ్లాగ్స్ చేద్దాం అనుకుంటే అవ్వదు. సిగ్గంతా వదిలేసేయాలి, అప్పుడే వ్లాగ్ స్టార్ట్ చేయాలి. కాకపోతే నాకు ఎంత సిగ్గున్నా వ్లాగ్స్ చేసేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం, స్లోగా వస్తుంది. అది కూడా అంతా ఒకేసారి వచ్చేయాలంటే ఎందుకు వస్తుంది? రాదు కదా, రాదు.
బోర్లా పడితే బొబ్బట్లు బోర్లా పడితే బొబ్బట్లు ఏంటి గైస్ అసలు బోర్లా పడితే బొబ్బట్లు ఎప్పుడో అయిపోయింది నా అన్ని చిన్నప్పుడు అయిపోయింది ఇంత చిన్నగా ఉండేది ఇప్పుడు ఇంత అయిపోయింది ఇప్పుడు కూర్చుంటే కుడుములు వీడియో తీసాం నెక్స్ట్ నుంచుంటుంది కానీ అడుగులు వేయట్లేదు నెక్స్ట్ అడుగులు వేస్తే అరుసులోనే వీడియో కూడా చేస్తాం మేము అక్కడ 1 అయింది అనుకుంటా రీచ్ అయ్యేసరికి ఇంటికి వచ్చేసరికి 4 అయిపోయింది గైస్ హన్వి పాపం కొంచెమే తింది ఆకలి చేసింది పాపం దానికి రాగానే పడుకుని పోయింది దాన్ని ఆ రూమ్లో పడుకోబెట్టి నేను ఈ రూమ్లోకి వచ్చి వ్లాగ్ ఎండ్ చేయడానికి వచ్చాను వీడియో ఎక్కువ లేకపోయినా కొంచెం ఉంటుంది ఖచ్చితంగా వీడియో అంతా చూడండి ఇక్కడ వరకు చూసారంటే మీరు ఖచ్చితంగా వీడియో అంతా చూసే ఉంటారు నాకు తెలుసు మీరు ఇక్కడ వరకు స్కిప్ చేసి కనుక చూసుంటే మళ్ళీ వెనక్కి వెళ్ళి చెప్పినందుకు ఒకసారి అలా వెళ్ళి ఇలా వచ్చేసండి అలా అంటే ఇలా వెళ్ళి ఇలా వచ్చేయకండి మొత్తం ఒకసారి స్లోగా చూసుకుంటూ వీడియో అంతా చూసుకుంటూ రండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ గైస్ థ్యాంక్ యూ బాయ్